టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు. నమస్కారం. టెరీజియన్ స్పాట్లైట్ న్యూస్ కి స్వాగతం. ఈ వారం ముఖ్యాంశాలు. కళాశాల వ్యవస్థాపకులకు ఘన నివాళుల మధ్య 74వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు. విద్యార్థుల్లో చైతన్యం నింపిన వన మహోత్సవ వారోత్సవాలు. 2026-27 విద్యా సంవత్సరానికి కళాశాలలో కొనసాగుతున్న ప్రవేశాలు. జూలై 6వ తేదీన విలువలతో కూడిన విద్యకు ప్రతీకగా నిలిచిన సెయింట్ తెరీసా మహిళా స్వయం ప్రతిపత్తి కళాశాల 74వ వ్యవస్థాపక దినోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూతోట సంస్థకు పునాది వేసిన దార్శనిక వ్యవస్థాపకులు కార్లో మరియు జూలియాకు ఘన నివాళులు అర్పించారు. మహిళా సాధికారతకు నాణ్యమైన విద్యే మూలమని పేర్కొంటూ సేవ, కృతజ్ఞత మొదలైన విలువలను ప్రతి విద్యార్థి జీవితంలో ఆచరించాలని పిలుపునిచ్చారు. హోమ్ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో విద్యార్థినులు సాంస్కృతిక ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మన్యం వీరుడు, స్వాతంత్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు 129వ జయంతి సందర్భంగా సాంఘిక శాస్త్ర విభాగం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. BA తృతీయ సంవత్సరం చరిత్ర విద్యార్థినులు రాధియా, హేమాని అల్లూరి జీవిత విశేషాలు, ఆయన దేశభక్తి, త్యాగస్ఫూర్తి గురించి వివరించారు. విభాగాధిపతి డాక్టర్ పి రత్నమేరి మాట్లాడుతూ అల్లూరి ఆశయాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమం జాతీయ గీతాలాపనతో ముగిసింది. పర్యావరణ పరిరక్షణ భవిష్యత్తుకు భరోసా అనే సందేశంతో వృక్ష శాస్త్ర విభాగం జూలై 1 నుండి 7 వరకు వన మహోత్సవ వారోత్సవాలను నిర్వహించింది. ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూతోట మొక్కను నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మొక్కలు నాటడం, మొక్కల పంపిణీ, విత్తన గోళీల తయారీ, గ్రామస్తుల అవగాహన కార్యక్రమాలు, హరిత ర్యాలీలు వంటి అనేక కార్యక్రమాలు విద్యార్థుల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించాయి. విద్యార్థులు తమ గృహాలలో కూడా మొక్కలను నాటి హరిత సందేశాన్ని సమాజానికి విస్తరించారు. అధ్యాపకులు మరియు విద్యార్థులు చేసిన హరిత ప్రతిజ్ఞతో ఈ వారోత్సవాలు విజయవంతంగా ముగిశాయి. 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశాలు కొనసాగుతున్నాయని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ సునీల రాణి పూదోట తెలిపారు. 74 సంవత్సరాల విశిష్ట విద్యా వారసత్వం, విలువలతో కూడిన విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణమైన మార్పులు కలిగిన కోర్సులు, ఉన్నతమైన ప్లేస్మెంట్ అవకాశాలు ఈ కళాశాల ప్రత్యేకతల్ని ఆమె తెలియజేశారు. జూలై 20వ తేదీ నుండి విద్యార్థులకు మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తును విజయపదంతో నడిపించాలని ఆమె సూచించారు. కళాశాల తాజా సంఘటనలు, స్ఫూర్తిదాయక విశేషాలు మరియు టెరీజియన్ కుటుంబం సాధించిన విజయాల సమాహారాన్ని మీ ముందుంచాము. వచ్చే శుక్రవారం కళాశాలలోని మరిన్ని ముఖ్య ఘట్టాలు, కార్యక్రమాలు మరియు చిరస్మరణీయ క్షణాలతో మళ్ళీ కలుద్దాం. నేను మీ కుసుమప్రియ, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ తృతీయ సంవత్సరం విద్యార్థిని. నేను మీ జి శారోందీప్తి, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తృతీయ సంవత్సరం విద్యార్థిని. తదుపరి వార్తలకై వేచి ఉండండి. నమస్కారం. Admissions are open. Join now. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. టెరీజియన్ స్పాట్లైట్ ప్రతి శుక్రవారం ఉదయం 9 గంటలకు.